అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం ఆ నింగి నుండి ఈ నెల దాకా. ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు చూడగానే కవుల మనసుల్లో భావ పరంపర అలా వెళ్ళిపోతుంది. ఆ భావ పరంపర మన కళల్లోంచి అద్భుతమైన కవితలుగా జాలువారుతుంది. ఆ నింగి నుండి ఈ నేల దాకా ఎంత చక్కటి అంశం కదా. అలాంటి కవితల్లో ఈరోజు అత్యుత్తమ కవితలుగా ఎంపికైన కవులు కవయిత్రులు మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి విచ్చేసి వారి కవితా గానాన్ని వినిపిస్తారు. ఇంత చక్కటి అంశం ఇచ్చి అలాగే వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి వాటిని దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి ఎంపిక చేస్తూ వారి వీడియోల్ని మనకు అందించి ఇలా పరంపరగా సాగుతున్న మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం వెన్నుక ఉండి నడిపిస్తున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే మన నేటి కవిత ప్రియతమ అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అంశానికి వచ్చిన అత్యుత్తమమైన కవితల్ని ఈరోజు విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి. నేటి కవితలో అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను ఈరోజు చదివి వినిపిస్తాను. అందరికీ నమస్కారములు. వారిచ్చిన అంశం ఆ నింగి నుండి ఈ నేల దాకా. నా శీర్షిక అంతులేని పరమాత్మ తత్వం. నింగి నేల కలువకున్నా కలిసినట్టు భ్రమల ముంచే మాయా కనికట్టు. నింగి నేల కలువకున్న కలిసినట్టు భ్రమల ముంచే ఓ మాయా కనికట్టు. కలువని సమాంతరాలనే గుట్టు తెలుసుకుంటే ఎక్కినట్టే ఓ మెట్టు. నింగి నేలలో ఇమిడి ఉన్న చిత్రాలు అంతులేని అంతరంగ భావవాహిని. ఎదను స్పర్శించి పరవశింపచేయు ప్రకృతి మాత ఒసగిన ప్రసాదితాలు. నింగిలోనికి ఎంత ఎగిరినా అంతు చూడని జాడే ఎవరికైనా. నింగిలోనికి ఎంత ఎగిరినా అంతు చూడని జాడే ఎవరికైనా. నేల దిగక తప్పదు ఎవరికైనా. నింగి చేరిన నీటి చుక్కలెన్నైనా నేల కురవక తప్పదు ఏ నాటికైనా. అంతులేని ఆశలు ఆకాశాన మేడలు నిరాశ ముంచి నిన్ను నిరంతరంగా ఆడుకునే ఆటలు. సృష్టి రహస్యం ఛేదించే ప్రయత్నం మనిషికి దేవుడిచ్చిన ఓ ప్రశ్నాపత్రం. మానవాళి మేధస్సు శోధనాలయం. అది జరిపి తీరుతుంది నిరంతరం. మానవాళి మేధస్సు ఓ శోధనాలయం. అది జరిపి తీరుతుంది నిరంతరంగా. అంతులేనిది ఆకాశతత్వం. అంతు చిక్కనిది ఆత్మతత్వం. అది ఛేదించుటే మనిషి తత్వం. అదే అంతులేని పరమాత్మ తత్వం. ధన్యవాదాలు. నాకు ఈ చక్కని అవకాశం కలిగించిన సమూహ పెద్దలందరికీ నమస్కారములు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. ఆ నింగి నుండి ఈ నెల దాకా అనే అంశం పైన
హరివిల్లు అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను. అక్కడ అంతా శూన్యమే, కానీ కనిపిస్తుందక్కడ నీలి వర్ణమే. వినిపిస్తుంది నీలి నీలి మేఘాల రాగమే. కదులుతుంటాయి వడివడిగా ఆ మేఘమాలికలే. వాన కురిసి వెలిసిన వెంటనే విల్లులా వంగి సప్తవర్ణ శోభితమై కనువిందు చేస్తుంది హరివిల్లు. అందమంతా నాదేనంటూ గర్వంగా చూస్తుంది నేల వైపు. అలసిన మనసుకు సొలసిన కనులకు తన అందాలను పంచుతూ అనురాగ రంజితగా మారి ఆ నింగి నుండి ఈ నేల దాకా దిగివచ్చిందా అన్నట్లున్న హరివిల్లు శ్వేతవర్ణమై ఎన్నో పాఠాలను నేర్పుతుంది మానవ లోకానికి. ఆస్వాదించే హృదయానికి ఆనందమయమై ఆస్వాదించని మనసును కూడా లొంగదీసుకుంటూ జీవితాన సప్తవర్ణాలు నే పంచుతానంటూ, మీ మనసంతా తెలివర్ణము నే చేస్తానంటూ చేయందిస్తుంది, చేరువగా నిలుస్తుంది నింగిని విరిసిన ఇంద్రధనుస్సు. అందరికీ ధన్యవాదములండి. జై హింద్. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. మన నేటి కవితా సమూహంలో ఇచ్చిన అంశం ఆ నింగి నుండి ఈ నేల దాకా. నా శీర్షిక జలతారు వీణ. నా కవితని అత్యుత్తమ కవితగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితని చదివి వినిపిస్తాను. అంతకన్నా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆశగా ఉంది నాకు, నమ్మకము ఉంది నీపై నాకు. దాహార్తినై అలసి సొలసిన నా దేహం నీ సాంగత్యంలో మళ్ళీ చిగురిస్తుందని. ఎక్కడో ఆకాశ వీధిలో పుట్టే నువ్వు నన్ను వెతుక్కుంటూ నా వైపుకు దూసుకు వస్తావు. నిన్ను అంతెత్తున చూడగానే ఆ జలతారు వీణ నా మదిని మీటగానే నాలో పులకింత అంబరాన్ని చేరుతూ నీకు ఆహ్వానం పలుకుతూ. ఎన్నో యుగాల మన స్నేహం తరతరాలకు చేయూతనిస్తూ సస్యశ్యామలం చేస్తూ జీవులకు ప్రాణాధారమవుతూ. ఓ నీటి చుక్క, ఆ నింగి నుండి ఈ నేల దాకా నీ పయనం ఒక అద్భుతం. మదిలో నీరాక ఒక అపురూప దృశ్య కావ్యం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగినర్, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం ఆ నింగి నుండి ఈ నేల దాకా. నా కవితా శీర్షిక సహనశీలి. ఓ మహిళ, ఆకాశంలో సగం అవనిలో సగం అంటూనే పాతాళానికి తొక్కేస్తున్నారు. మనసులో సగం మనువులో సగం అంటూనే బంధాలకు బందీని చేశారు. గాయంలో సగం కాయంలో సగం అంటూనే త్యాగాల తరువును చేశారు. పోరాటంలో సగం ఆరాటంలో సగం అంటూనే నీతో చెలగాటమాడుతున్నారు. బతుకులో సగం బాధలో సగం అంటూనే భూమాత వంటూ పొగిడేస్తారు. ఆశలో సగం ఘోషలో సగం అంటూనే ఆశ నిరాశల మధ్య నలిపేస్తారు. మాటలో సగం పాటలో సగం అంటూనే పురుషాధిపత్యంతో మాటల తూటాలు పేలుస్తారు. ప్రకృతిలో సగం ఆకృతిలో సగం అంటూనే పంజరంలో చిలుకను చేస్తారు. అనురాగాల లేపనాలు పూస్తూనే అవమానాల చీత్కారాలతో సత్కరిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కరుగుతున్న రక్తచందనంలా నీ పనిలో తలమునకలవుతూ ముందుకే సాగుతావు. ఆ నింగి నుండి ఈ నేల దాకా అడుగిడిన నీ సహనానికి భూమాత నిబిడాశ్చర్యంతో శిరసు వంచి సలాం అంటున్నది. ఈ అవకాశం ఇచ్చిన సమూహ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేటి కవిత సమూహ గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి వారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్య కవితా మాలిక నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక 7 రంగుల సింగిడి. నీలాల గగనం భువితో సంగమం,
పంచభూతాలతో తాము మమేకం. మేఘం రాల్చిన ప్రతి నీటి చుక్క జీవరాశికి అమృత ఫలం. వాలుకు జారే అలుగుల తలతలలు, పంట చేలో పాలకంకుల మిలమిలలు, గుడిసెలో జీవన గంటలన్నీ ఆనాడు పేదరిక మెరుగని సిరిమల్లెలు. అభివృద్ధి పేరుతో నేల నుండి నింగిదాకా పెరుగుతున్న కాలుష్య కారకాలు, పీటముడి వేసుకొని పెరిగే రోగాలు. ఈ నేల మహారత్న గర్భశోభితం. అణువణువు కాపాడుకుంటే కరిగిపోని 7 రంగుల సింగిడి. ధన్యవాదాలు. నా పేరు ఎడెలి రాములు, ఎలుకలపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాళెం, తిరుపతి జిల్లా. ఈనాటి అంశం ఆ నింగి నుంచి ఈ నేల దాకా. నా కవితా శీర్షిక జల్లికట్టు. ఏముందక్కడ శూన్యం తప్ప, రంగులన్నీ వెలసిపోయాక. వెలుగుదారి మార్చుకుంటున్న సూర్యుడిలోనూ వివర్ణమవుతున్న నా రక్తమే కనబడుతుంది. అవసరానికి వచ్చి వెడుతున్న చంద్రుడిలోనూ జీవితం కోల్పోతున్న నా చల్లదనమే తెలుస్తుంది. రేపో మాపో నేలంతా తగలబడిపోతుంది రుణపుల్లలు వెలిగించిన ధరల నిప్పు కణికలతో. పోరాట అమ్ములతో పరిష్కార నిచ్చెనలు వేయడానికి ఇది ప్రజాస్వామ్య విల్లు కాదే. ఇప్పుడు ఆట మొదలైంది. పోరాట గొంతుకులను బలిపశువులు చేసే జల్లికట్టు. మా దగ్గరేముంది? ఆకలి కొమ్ములు, అలసిపోని గిట్టలు తప్ప. అధికార శరీరమంతా ధిక్కార రుధిరం పొంగుతుంది. మార్పు కోరే చివరి చరణం రాయాలిప్పుడు. నాకిప్పుడేమీ కనిపించడం లేదు. నింగిని నేలను ఏకం చేసే నికార్సైన పోరాటం తప్ప. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈనాటి దృశ్య కవిత గాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. అంశం ఆ నింగి నుండి ఈ నేల దాకా. నా శీర్షిక నేను తులసి తీర్థాన్నైతే. అంతా తలక్రిందులుగా కనిపిస్తోంది. స్వర్గం చేజారిపోతున్న భ్రాంతి. తూక తెగిన చుక్కలా ఎక్కడ పడతానో, ముత్యం చిప్పలో పడతానా, మురికి గుంటలో పడతానో తెలియదు. నిర్మలమైన మనస్సు, తేజం నిండిన సొగసు, మురిసినన్నాళ్ళు మురిశాను. కురిసే సమయంలో గగనంలో మెరిశాను. కింద పడతాను కానీ ఎక్కడో. నడమంత్రపు సిరి, నరం మీద పుండు, ఎప్పుడు వదిలించుకోవాలని ఉంటుంది నింగికి. చెరువులో పడితేనే కొంత నయం. పొంగే వరదలో పారే నదిలో పడతానేమో. బ్రతుకు సముద్రం పాలు, బ్రతికినన్నాళ్ళు కన్నీళ్ళు. కాలే కడుపులో పడితే జన్మ ధన్యం. ఏడ్చే కంటికి చల్లని సెదనైతే బ్రతుకు సార్థకం. ఎండే గడ్డిపోతకు ప్రాణం అందిస్తే అది అమృతం. మండే మంటను చల్లారిస్తే మహా సంతోషం. పోయే ప్రాణానికి తులసి తీర్థాన్ని అవుతే. అందరికీ నమస్కారం. విన్నారు కదండి, మన కవులు కవయిత్రులు వారి వారి కళల్లోంచి జాలువార్చిన కవితల్ని విని ఆనందించారని భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరొక ముఖ్య విషయం, మన నేటి కవిత సమూహానికి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అద్భుతమైన అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు. అలాగే వచ్చే వారం మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.